ఓం నమో వెంకటేశాయ. మనం ఈరోజు తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అలాగే ప్రస్తుత దర్శన వివరాల గురించి అయితే తెలుసుకుందామండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. ముందుగా మనము ఈ రోజు దర్శన వివరాల గురించి అయితే తెలుసుకుందామండి. ఈ రోజు అయితే ప్రెసెంట్ డైరెక్ట్ లైన్లోనే అలో చేస్తున్నారండి స్వామివారి దర్శనం కోసము. ఎలాంటి వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ అయితే లేవు. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ తీసుకున్న వాళ్ళకైతే 1 నుంచి 2 గంటల లోపలే స్వామివారి దర్శనం అయితే అయిపోతుందండి. అలాగే టైం స్లాట్ టోకన్స్ మరియు దివ్య దర్శనం టోకన్లు తీసుకున్న వాళ్ళకి 2 నుంచి 3 గంటల లోపలే స్వామివారి దర్శనం అయితే అయిపోతుందండి. ఎలాంటి టోకన్స్ లేకోకుండా ధర్మ దర్శనం కోసం వెళ్లే భక్తులకైతే మాత్రం 6 గంటల కంటే పైనే పడుతుంది. ఈ సమయాలన్నీ కూడా భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుంది. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. నిన్న స్వామివారిని 63,095 మంది అయితే దర్శించుకున్నారు. తలనీలాలు 23,127 మంది సమర్పించుకున్నారు. నిన్నటి మొత్తం ఉండి కానుకలు 3,72,00,000 అయితే వచ్చాయండి. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ అయితే సమయాలు మారుతూ ఉంటుందండి. భక్తులు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించాలి. ముందుగా మనము తిరుమల లేటెస్ట్ న్యూస్ గురించి అయితే తెలుసుకుందామండి. నిన్న టీటీడీ అడిషనల్ ఈవో గారు శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు లడ్డూ కౌంటర్ని అన్నింటినీ కూడా తనిఖీ చేశారండి. అధికారులతో కలిసి అక్కడ లడ్డూల్ని ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, శ్రీవారి భక్తులకు ఇష్యూ చేసే విధానం కానీ అలాగే స్టోరేజ్ చేసిన విధానం కానీ అన్నీ క్లియర్గా అయితే ఆయన పరిశీలించారండి. ఈరోజు శ్రీవారి దర్శనం టికెట్లు బుకింగ్ కోసం అయితే మధ్యవర్తులను సంప్రదించవద్దని టీటీడీ భక్తులకైతే మరోసారి విజ్ఞప్తి చేస్తుందండి. దానికి సంబంధించిన న్యూస్ని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఆన్లైన్లో దర్శన టికెట్లను బుక్ చేసుకునేందుకు మధ్యవర్తులను సంప్రదించవద్దని టీటీడీ భక్తులకు మరోసారి అయితే విజ్ఞప్తి చేస్తోంది. ఇటీవల వెరిఫికేషన్లో 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి లావాదేవీలు జరిగినట్లయితే గుర్తించబడింది. అటువంటి వాటిని బ్లాక్ చేసి వారికి మెసేజ్ ఫార్వర్డ్ కూడా చేసింది. కొంతమంది వినియోగదారులు 225 శ్రీవాణి టికెట్లను బుక్ చేసుకున్నారు. ఈ అనుమానిత వ్యక్తులు దర్శనానికి వచ్చినప్పుడల్లా టీటీడీ విజిలెన్స్ తనిఖీలైతే చేస్తోంది. కాబట్టి భక్తులైతే విషయాన్ని గమనించాలండి. ఆన్లైన్లో శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకునే భక్తులైతే మాత్రం ఇలాగ మధ్యవర్తులను దళారులను సంప్రదించవద్దని అయితే చెప్తూ ఉన్నారండి. అలాగే ఇప్పుడైతే మాత్రం 545 మంది యూజర్ల ద్వారా అయితే 14,449 అనుమానిత శ్రీవాణి దర్శనం టికెట్లు అయితే బుక్ చేశారండి. ఇలాంటి వాళ్ళకి అయితే మాత్రం ఆ దర్శనానికి సంబంధించినవన్నీ కూడా బ్లాక్ చేసి వాళ్ళకి మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేశారండి. అలాగే ఈ కొంతమంది వినియోగదారులు అయితే 225 శ్రీవాణి టికెట్లను కూడా బుక్ చేసుకున్నారండి. ఇలాంటి వాళ్ళని ఇలాగా అనుమానిత వ్యక్తులను అయితే దర్శనానికి వచ్చినప్పుడల్లా ఎప్పటికప్పుడు టీటీడీ విజిలెన్స్ అయితే తనిఖీలు చేస్తూ ఉందండి. కాబట్టి ఇలాగా మధ్యవర్తులను సంప్రదించవద్దని, దళారుల వల్ల మోసపోవద్దు అనేసి అయితే టీటీడీ విజ్ఞప్తి చేస్తోందండి. దర్శనం, సేవలు, వసతి బుకింగ్లలో నకిలీ ఐడీలతో దర్శనానికి వచ్చే యాత్రికులను కూడా టీటీడీ విజిలెన్స్ గుర్తిస్తోంది. అందువల్ల యాత్రికులు మధ్యవర్తుల వద్దకు వెళ్ళవద్దని, ఆన్లైన్ లేదా కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అయితే విజ్ఞప్తి చేస్తోందండి. అవకతవకలకు పాల్పడే వారిపై టీటీడీ క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి అయితే చేస్తోందండి. ఇలాగా మధ్యవర్తులను సంప్రదించి 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి లావాదేవీలు అయితే జరిగినట్లు గుర్తించారండి. వీళ్ళకి సంబంధించినవన్నీ కూడా బ్లాక్ చేసి వాళ్ళకైతే మెసేజ్ ఫార్వర్డ్ చేశారండి. ఇలాగ టికెట్లు బుకింగ్ చేసే వాళ్ళని నకిలీ ఐడీలను యూజ్ చేసి దర్శనానికి కానీ వసతి సేవలకు ఇలాగ వచ్చే భక్తులకైతే మాత్రము టీటీడీ విజిలెన్స్ అయితే వాళ్ళని గుర్తిస్తుందండి. ఇలాగ చేసే భక్తులను అయితే మాత్రము అవకతవకలకు పాల్పడే వాళ్ళనైతే టీటీడీ క్రిమినల్ చర్యలే తీసుకుంటుందండి. కాబట్టి భక్తులైతే ఈ విషయాన్ని గమనించి ఇలాగ మధ్యవర్తులను సంప్రదించకుండా టికెట్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి. లేదు అంటే కరెంట్ బుకింగ్ ద్వారా స్వామివారి దర్శనం కోసం వెళ్ళండి. ఇలా మధ్యవర్తులను దళారులను అయితే సంప్రదించవద్దని టీటీడీ అయితే స్ట్రాంగ్గా అయితే విజ్ఞప్తి చేస్తుందండి. అలాగే టీటీడీ ఈవో గారు తిరుమల శ్రీవారి సేవా భాగ్యం నా పూర్వజన్మ సుకృతం అనేసి అయితే తెలిపారండి. అలాగే టీటీడీ ఈవో గారు బాధ్యతలు చేపట్టిన అప్పటి నుంచి ఏమేం మార్పులు చేశారు, భక్తుల కోసం ఎలాంటి సౌకర్యాలు తీసుకొచ్చారు అనే విషయం అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇందులో అయితే ముఖ్యంగా
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు సేవ చేసేందుకు ఇటీవల టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఈవో శ్రీ జె శ్యామలారావు చెప్పారు. తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ టీటీడీ అందించే శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలు మరింత మెరుగ్గా కల్పించేందుకు అందరి సమన్వయంతో భక్తులకు తిరుమల యాత్ర ఒక దివ్యానుభూతిని కల్పించేలా కృషి చేస్తున్నామని ఆయనైతే తెలియజేశారండి. అలాగే ఇప్పుడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చురుగ్గైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారండి. ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మోత్సవాల పనులను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేసేందుకు అధికారులను ఆదేశించాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నాము అనేసి అయితే చెప్పారండి. అందులో ముఖ్యంగా ఈ నెలలో ఆగస్టు నెలలో శ్రీవారి పవిత్రోత్సవాలు, శ్రీవారి పుష్కరిణి మూత ఇవి రెండు అయితే జరుగుతూ ఉన్నాయండి. శ్రీవారి పవిత్రోత్సవాలు ఆగస్టు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఆగస్టు 14న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ పవిత్రోత్సవాలు ఎందుకు జరుపుకుంటాము అంటే ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకు ఈ నెలలో శ్రీవారి పుష్కరిణిని క్లోజ్ చేస్తున్నారండి. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపు లైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1వ తేదీ నుండి పుష్కరిణి మూసివేశాం. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరిణి పై భాగంలో షవర్లు ఏర్పాటు చేశాం. భక్తులు వీటిని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాము. సో ఈ నెలలో అయితే పవిత్రోత్సవాలు, పుష్కరిణి మూత ఇవి రెండు అయితే జరిగినాయండి. అలాగే ఇప్పుడైతే మనము ఇటీవల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం టీటీడీ ఈవో గారు తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము. అందులో మొట్టమొదటి వచ్చేసి ఆఫ్లైన్లో రోజుకు 1000 శ్రీవాణి దర్శనం టికెట్లు. సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచేందుకు గాను జూలై 22వ తేదీ నుండి ఆఫ్లైన్లో రోజుకు 1000 శ్రీవాణి దర్శనం టికెట్లను మాత్రమే జారీ చేయాలని నిర్ణయించాం. శ్రీవాణి దాతలకు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900, మిగిలిన 100 టికెట్లను విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో జారీ చేస్తూ ఉన్నాము. సో వీటిలో భక్తుల సౌకర్యార్థం కోసం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆఫ్లైన్లో రోజుకు 1000 టికెట్లు మాత్రమే ఇస్తున్నారండి. శ్రీవాణి డోనర్స్ ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించిన దర్శనానికి అందులో 900 వచ్చేసి 900 వచ్చి శ్రీవాణి డోనర్ సంబంధించినవి. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో అయితే 900 ఇస్తున్నారండి. మిగిలిన 100 టికెట్లు వచ్చేసి విమానాశ్రయంలో, ఎయిర్పోర్ట్లో అయితే కరెంటు బుకింగ్ కౌంటర్లో ఇస్తూ ఉన్నారు. ఇదండి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో రెండవది వచ్చేసి అన్నప్రసాదాల రుచి మరింత పెంచేందుకు చర్యలు అయితే తీసుకున్నారండి. తిరుమలలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని మరింత పెంచేందుకు నాణ్యమైన బియ్యం, వంటశాలలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా తిరుమలలో తాగునీరు, అన్నప్రసాదులు, ముడి సరుకులను ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు గాను FSSAI ఆధ్వర్యంలో అత్యాధునిక ల్యాబ్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము అనేసి అయితే చెప్పారండి. అలాగే క్యూ లైన్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు కూడా ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో, కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ప్రత్యేకంగా కొందరు అధికారులకు బాధ్యతలైతే అప్పగించాము. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లలో 6 చోట్ల అన్నప్రసాదాలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు, అదనపు టాయిలెట్స్, మరుగుదొడ్లు అన్నీ కూడా ఏర్పాటు చేశాము అనేసి అయితే చెప్పారండి. దీంతో పాటు తిరుమలలో దళారుల ఏరివేతకు కూడా చర్యలు తీసుకున్నారు. శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆజిత సేవ టికెట్లకు సంబంధించి మోసగిస్తున్న అనేక మంది దళారులను ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నాము.
శ్రీవారి భక్తులకు సరసమైన ధరలతో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యం. టీటీడీ నిబంధనలు పాటించని హోటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నాము అనేసి అయితే టీటీడీఓ గారు చెప్పారండి. అలాగే శ్రీవారి లడ్డు ప్రసాదాల నాణ్యతపై రుచిపై మరింత పెంచేందుకు కూడా తగిన చర్యలు అయితే తీసుకున్నారండి. దానికి అవసరమైన నాణ్యమైన ముడి సరుకులు నెయ్యి కొనుగోలు చేసేందుకు కూడా చర్యలు చేపట్టారు. అలాగే టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కూడా తగిన చర్యలు తీసుకున్నారండి. టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు దర్శనం వసతి తదితర సేవల బుకింగ్లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు కూడా చర్యలు చేపట్టారు. గతంలో వారానికి 1,05,000 ఇస్తున్న SSD టోకన్లను భక్తులు క్యూలైన్లో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం 1,47,000 టోకన్లు అయితే ఇస్తూ ఉన్నారు. వీటిని మరి కాస్త పెంచేందుకు సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ టైమ్ స్లాట్ టోకన్స్ కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికే దర్శనానికి రావాలి అనేసి కూడా కోరారండి. సో ఇవ్వండి భక్తుల సౌకర్యార్థం కోసం టీటీడీ వాళ్ళు తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలు. కొత్తగా ఈఓ గారు బాధ్యతలు చేపట్టిన అనంతరము ఏ నిర్ణయాలు తీసుకున్నారు అనేసి అయితే మనం ఇప్పుడు క్లియర్గా చూసామండి. ఈ రోజుటి తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.